సూపర్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ ఏదన్నా చేద్దామని చూస్తే ఇట్లా సొరకాయ కనిపించింది. దాంతో అయితే సొరకాయ గారెలు చేస్తున్నా. సొరకాయని ఇట్లా మంచిగా తురుముకొని, ఇది మిక్సీ పట్టి కూడా వేయచ్చు, కానీ ఇట్లా పీసెస్ ఉండదని ఇట్లా తురుముతున్నా. ఇది పిల్లలకి కూర వేసి పెడితే తింటలేరు కదా, దీన్ని ఇట్లా మంచిగా తురిమి బియ్యం పిండి వేసి అప్పాలు చేసుకోవచ్చు, సర్వపిండి చేసుకోవచ్చు. అంటే దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి, దీంట్లో వాటర్ పోయొద్దు అన్నమాట. సొరకాయలో ఉన్న వాటర్తోనే మనం దీన్ని తడుపుకోవాలి. జీలకర్ర, తగినంత సాల్ట్, మేము ఎక్కువనే తింటాము. చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకైతే కలర్ కోసం నేను ఇప్పుడు కారం కూడా వేసుకుంటా. తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను నేను, మన దగ్గర ఉంటే నల్లటివి నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇంకా పల్లీల్ని వేయించి పలుకులాగా వేసుకొని కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇంకా పిండి పడుతుంది అన్నమాట. తెలుస్తుంది కదా మనకి ఇట్లా పచ్చిగా. పిండిని మంచిగా ఇట్లాంటి స్ట్రెచ్చర్ వచ్చినాక ఇట్లా మనం పిండిని తీసుకొని గారెలాగా ఒత్తుకోవడం అంతే, మనకు కావాల్సిన సైజులో. ఇట్లా బాగా సన్నగా ఏం చేసుకొని అవసరం లేదు, ఇట్లా కొంచెం లావుగా ఉండేలా చేసుకో. సూపర్. బాగాలే కదా? చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మమ్మీ.